మస్తు ఇంత బాగా అయిపోయింది. కానీ ఇట్లా ఇంకా ఎక్కువైతే అంత ప్రాబ్లమ్ తప్పలేదు నాకు అసలు. ఇప్పుడు ఎట్లా మేడం అని మళ్ళీ చాలా ఇబ్బంది పడుకుంటే నైట్ పోయినాం మేము ఇద్దరం ఒకరు పోయి ఇట్లా మేడం మాకు ఇంటి దగ్గర మేడం వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే మస్తు ఇబ్బంది అయిందంటే పొద్దున అక్కడికి రండి చిన్నపేటలకు అని చెప్పింది. సరే మేడం వస్తామని చెప్పినాం. పోయిన తర్వాత చెకప్ చేసింది. వెయిట్ బాగా ఎక్కువ ఉన్నాను. వెయిట్ బాగా ఎక్కువ ఉంది. వేస్టేజ్ ఎక్కువ ఉంది నా శరీరంలో. వెయిట్ ఎంత ఉన్నావు అప్పుడు? 66 ఉన్నా ఫస్ట్లో. 66 ఉన్నా. 63కి వచ్చిన, తర్వాత 62కి వచ్చిన. అంటే నేను అక్కడ వెళ్ళి కూడా చాలా రోజులు అయింది. సంవత్సరంన్నర అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ వచ్చే నెల సమ్మర్ అయితే 2 సంవత్సరాలు అవుతాయి. నేను చిన్నపిల్లలు పోయొచ్చి తగ్గిన. వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయ్యింది. ఎక్సర్సైజ్ చేసిన. అప్పుడు మళ్ళీ ఆపరేషన్ కూడా ఎక్కువ తీసుకున్నా. వాళ్ళు ఇంకా నాకు కాల్షియం విటమిన్ అవి ఉంటాయి ట్యాబ్లెట్స్ లాగా అవి కూడా ఇచ్చేది. అవి కూడా వాడినాను. ఆపరేషన్ పొద్దున సాయంత్రం కూడా వాడాను. 10 రోజుల దాకా మస్తు అంటే మస్తు ఇబ్బంది పడాను. అసలు కాసేపు లేచి బాగా చదివేసి వచ్చి పడుతుంది. మళ్ళీ కాసేపు లేచి వాళ్ళు వేసి మళ్ళీ ఆయన వస్తాడు బయట దగ్గర పోవాలి మళ్ళీ లేకపోతే ఎట్లా అని భయంతో మళ్ళీ లేచి మళ్ళీ వేసి మళ్ళీ కాసేపు పడుతున్నాను. అంత ఇబ్బంది పడాను. చాలా ఇబ్బంది పడ్డాను. ఆడిన తర్వాతనే నాకు మంచి రిజల్ట్ వచ్చింది. 3 నెలలు చిన్నపిల్లలకి ఇక్కడ తిరిగినాం మేము. తగ్గింది. చాలా బెటర్ అప్పటికి ఇప్పటికి. 3 నెలలు చిన్నపిల్లలకి ఇక్కడ వాడిన తిరిగినాం. 3 నెలలు కవర్ అయింది. కాకపోతే వంగి చాలాసేపు చేయాలంటే కొంచెం ఇబ్బంది. ఎందుకంటే చాలా రోజులు నుండి ఉన్నాను నొప్పి కదా, అట్లా చాలా ఇబ్బంది పడ్డాయి. కానీ కాకపోతే పెద్ద బెటర్ అది మంచిగా ఉంది కదా. మళ్ళీ వాడదామని హాస్పిటల్ నడుము నొప్పి, కాళ్ళు గుంజేది, కాళ్ళు చేతులు నీరసం వచ్చేది. ఇట్లా చల్లు మన కరెంట్ షాట్ ఎట్లా వస్తుంది అట్లా వచ్చేది. ఏ హాస్పిటల్ పోయినా కూడా బ్లడ్ తక్కువ ఉంది, నీకు బ్లడ్ లేదనే అట్లా కొన్ని సంవత్సరాలు చెప్పింది. సరే బలం తారీఖు బలం మందు చేసుకుంటే తగ్గిపోతుంది కదా అని అట్లా కూడా వాడాను. కొంచెం ఏమన్నా ఫుడ్ పండ్లు ఇట్లా మంచిగా తీసుకుంటే అట్లా కూడా వాడి వచ్చినా కూడా అయినా కరెక్ట్గా రిజల్ట్ రాలేదు. ఇక్కడికి వచ్చినాక బెటర్ అయింది. మళ్ళీ నేను బయట దగ్గర పోగలుగుతున్నా, కొంచెం పనులు చేసుకోగలుగుతాను. మేడం ఇప్పుడు మంచి చేసినట్ట చెడు చేసినట్ట మీకు? నాకైతే మంచిగా చేసి తనని చూసే నేను వచ్చిన. ఆమె ఎంత ఇబ్బంది పడ్డదో నేను చూసిన. మా ఇంటి దగ్గరే కదా మేడం ఎంత ఇబ్బంది పడ్డదో చూసిన. మేడం మంచిగా అయినాక చూసిన. సరే వాడేదా ఫస్ట్లో చెప్పింది మేడం కానీ నేను పట్టించుకోలేదు. అట్లనే అంటే తీసుకుంటాం కానీ మరీ లేకుండా అయినాక లేదు. అప్రెష్ అయితే వాడుతున్నాం. సాయంత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు మధ్యలో వచ్చేది. 2 సంవత్సరాలు ఇప్పుడు కమ్యూనిటీ పరిచయం వాళ్ళు ఏ రోజు ఆపరేషన్ మర్చిపోలేదు. పొద్దున సాయంత్రం కంపల్సరీ తీసుకుంటాం. ఎక్సర్సైజ్ చేస్తాము వీలైతే. ఈ మధ్య చేస్తారు కానీ అంతకుముందు కంపల్సరీ రెగ్యులర్గా రోజు చేస్తాం. అట్లయితేనే నాకు పేరు తక్కువ లేకపోతే భరించలేదు. అసలు అంత ఇబ్బంది ఏడ్చినా కూడా నేనైతే నైట్ టైం ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే ఏడ్చుకుంటూ వచ్చింది. 8:30 అయింది. మేము డోర్లు పెట్టుకున్నాం పడుకోవడానికి కూడా.